వ్యవస్థకి నేను వెళ్ళను. కానీ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే కూడా జోగి రమేష్ గారు, చిత్తూరు జిల్లాలో అది బయటపడింది. చిత్తూరు జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు, గవర్నమెంట్ పై రోజు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి ఉన్నారు, రోజా గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నిజానికి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేశారు. మళ్ళీ ఎందుకో సడన్గా మీ వైపు వచ్చింది. పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేసి బ్యాక్ వెళ్ళారు సార్. బ్యాక్ వెళ్ళారు. మరి మొన్నటిదాకా మొహం మీద ఉన్న పాపం చేశారు. ఈ రోజు ఏంటంటే అది స్పష్టంగా ఏంటంటే ఆ రోజు నేను చూపించాను. ఈ క్యాన్లు బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, ఆ బాటిలింగ్ సిస్టమ్, ఆ మిషనరీ, వ్యాపారంతో పరిచయం ఉంది కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు 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 పరిచయం, ఇటువంటి వ్యాపారంతో మనకు పరిచయం కాదు. అసలు అక్కడ ఉన్న సిస్టమ్ ఒక యూనిట్స్ పెట్టారు సార్ అక్కడ. మీరు చూసినా మీడియా ఎవరు చూసినా అర్థమైపోద్ది దేంట్లోంచి ఎట్లా వస్తుంది, బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, క్యానులు ఎట్లా ఫిల్ చేస్తామన్నారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటే నేను స్పష్టంగా మీడియా మిత్రులు అందరం కూడా కలిసి చూసాం. చూసిందా నేను ఒక్కటే అన్నాను, నారావారి సారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని మీడియా మిత్రులు లేకపోతే ఎవరు వెలికి తీశారు, నేను వెళ్ళి దాన్ని చూపించాను. ఇప్పుడు కక్ష కట్టుకొని జోగి రమేష్ని ఇందులో ఇరికిచ్చా ఎవడో చెప్తాడండి, ఎవడో తెలియనోడు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళిద్దరికి చందాలను గోళీలు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి చెప్పి ఈ నమ్మేసేసి ఒక పదవిలో, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసుకోవాలి సార్. బురద వేసేసి ఈరోజు ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు సార్. వెనక్కి వెళ్ళలేరు, ముందుకెళ్తే ఏమవుతుంది, 1 నెల 2 నెలలో 3 నెలలు 5 నెలలు 6 నెలలు నన్ను జైల్లో పెడతారు. జైల్లో పెట్టినంత మాత్రాన రాక్షసానందం పొందంత రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చంద్రబాబు పోవాలా జగన్ రావాలా అంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్. ఇప్పుడు నేను సిట్ అధికారులు కూడా చెప్పా, ఏది మేము కోరేది సిబిఐ, దీని గురించి కాదు, ఇంతకుముందు కూడా సిబిఐ అసలు ఎవరైనా బయటకు వస్తుందని చెప్పాం. సిట్ అధికారులు కూడా నేను చెప్పాం, మీరు ఒక గౌరవమైన అధికారులుగా ఉన్నారు, ఏది పడితే అది పెట్టేబాకండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు, 2.5 సంవత్సరాలు ప్రజా తీర్పు. ఆయన ఉంటాడని కాదు, ఇప్పుడు ఇవన్నీ పోయేవాళ్ళే. భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సిట్ అధికారులకి నేనేం చెప్పానంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతేగాని ఆయన చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ ఇచ్చేది, లోకేష్ చెప్పేసాడని జోగి రమేష్. మీరు అధికారులు ఎప్పుడు మీరు ప్రభుత్వంలో ఉంటారు, భాగస్వాములు అవుతారు. అట్లా అని చెప్పేసి మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు కూడా క్షమించడు. అమాయకంగా నన్ను ఇరికిచ్చే క్రమంలో ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు అర్థం కాని పాయింట్, ఎందుకు మీరు వై జోగి రమేష్? కృష్ణా జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చాలా మంది నాయకులు, వై జోగి రమేష్? పైగా అసలు ఏమి లేదు, కృష్ణా జిల్లాలో అందరూ ఉండొచ్చిన చాలా మంది ఉంటారు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు. లేకపోతే మా లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అంటే ఎవరైనా కానీ అనవసరంగా తప్పుడు మాటలు, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష? చంద్రబాబు నాయుడు ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకు? అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి, ఒక పెద్ద మనిషే అమ్మనాభూతులు చండాలంగా, అసలు భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా భాష మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మేము చెప్తామండి. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నానో లేకపోతే నిరసనో తెలియజేస్తే చంద్రబాబు నాయుడు లాంటి 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడిని ఈ విధంగా నువ్వు మన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ విధంగా మాట్లాడటం తప్పు, కొడుకులు లేకపోతే అటువంటి బూతులు మాట్లాడటం తప్పురా బాబు చెప్పుతాడనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ నా మీద అటాక్ చేశారు, అది వేరే విషయం. దాన్ని ఆ కక్షతో నన్ను సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టులో సైతం ఏం చెప్పారో చెప్తుంది సార్, జోగి రమేష్ని ఒక్కడిని అరెస్ట్ చేయండి. అంటే నా మీద ఎంత కక్ష ఉంటే, నన్ను ఎంత తొక్కాలని చూస్తే జోగి రమేష్ని ఒక్కడనే అరెస్ట్ చేస్తే చాలు అనే స్థాయికి మీరు దిగజారిపోయారంటే. ఇంటి మీదకి వెళ్ళారని ఇల్లే కక్ష. ఇంటి మీదకి వెళ్ళిన రోజు అర్థం కాలేదా జోగి రమేష్ గారు, మీకు భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుందేమో? నేను ఒకటి మాత్రం నిజం సార్, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను యునైటెడ్ ఇండిపెండెన్స్, మీకు ఐడియా ఉందో లేదో, వంగవీటి మోహన్ రంగా గారి దీంట్లో నేను పనిచేసినాడు. యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంస్థ నుంచి రాజకీయంగా స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి రంగా గారు అడుగు వేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేసి, అంటే
కింద పడతాం, మీద పడతాం. కానీ లీడర్‌కి అండగా ఉండడమే జోగి రమేష్. ఎప్పుడు కూడా ఉమ్, నేను నమ్ముకున్న లీడర్‌ని ఎవరైనా ఏదన్నా అంటే ఫస్ట్ నా వాయిస్ కొంతమంది అంటున్నారు, కొంతమంది మీ వాయిసే మీకు లేదు. నేను అట్లా అనుకోవట్లా. ఉమ్, నా వాయిసే నా దమ్ము. ఉమ్. 100%. ఆ, నాకేమి ఓ నా మా నాన్నలో లేకపోతే మంత్రులుగా చేయలా, లేకపోతే ఓ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ గానే చూడాలి కదా. యా ఉమ్, అంతేగాని మా మంత్రులుగా చేసిన వాళ్ళు పిల్లలు ఇట్లా అవ్వట్లా. నేను ఒక సామాన్యుడిగానే ఈ రోజున ఈ స్థాయిలో మీతో వైఎన్ఆర్ గారితో కూర్చొని మాట్లాడతామనంటే ఉమ్. నాకున్న అంటే మీకు మంచిని మంచిగా చూస్తా, చెడుని చెడుగానే ఖండిస్తా. సో ఇప్పుడు వీటన్నిటికీ రివెంజ్ ఉంటుందా మీరు వస్తే? రివెంజ్ ఏమి ఉండదు సార్. డిజిటల్ బుక్లు రాసేసుకుంటాం, ఈ సంగతి చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ వార్నింగ్. బుక్ అనేది సార్, ఉమ్, డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ లాగా పనికి మాలిన చేష్టలు చేయడానికి సార్. ఈరోజు సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు సార్. ఒక వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయినాయి. ఉమ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే చెప్తేనో, ఆ మంత్రి చెప్తేనో, ఆ తొత్తు చెప్తేనో రిజిస్టర్ చేసి గతంలో కూడా అలాగే ఉంది అనేది కదా. No, సిపిఐ కోర్టులో అసలు చెప్తున్న మాట. మీరు చూసుకోండి సార్. ఉమ్. ఏ రోజు కూడా స్వేచ్ఛలు ఇచ్చామనే చెప్తున్నారు వాళ్ళు. మేము ఏ రోజు కూడా మా ప్రభుత్వంలో అంటే కొన్ని సంఘటనలు జరగొచ్చేమో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. మహిళలకైతే అధిక ప్రాధాన్యత ఇచ్చేసాం. పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ గా కేసులు, భయపెట్టడాలు లేవా? లేవు కదా, ఉమ్, లేవు కదా. మేమేమి ఇట్లా చిల్లర వేషాలు వేయలేదండి. ఉమ్, మేము చేయాలంటే చాలా చేసేవాళ్ళం. ఆ చీల ఉమ్. మేము చాలా ట్రాన్స్పరెంట్గానే చక్కగానే లా అండ్ ఆర్డర్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలో ఆ స్థాయిలో తీసుకెళ్ళాం. అంతేగాని సరే, మీరెంత క్లీన్ గా ఉన్నా, మీరెంత దమ్ముగా మాట్లాడుతున్నా, మీరెంత నాకు సంబంధం లేదని చెప్తున్నా, ఒక మకిలి, ఒక బురద అయితే చల్లారు కదా. యా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బురద, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం. సో దాని నుంచి బయటపడతా అనుకుంటున్నారా జోగి రమేష్ గారు? తప్పనిసరిగా సార్, ఉమ్, తప్పనిసరిగా. అసలు బయటపడటం కాదు, ఎప్పుడో కోట్ల దాకా ఎందుకు రమ్మని చెప్పి నేను అడిగా. ఉమ్, చంద్రబాబు నాయుడిని అడిగా, వాళ్ళ అబ్బాయిని అడిగా, తిరుమల రాయ బాబు మీ భార్య బిడ్డలతో రా, నా భార్య బిడ్డలను తీసుకొని వస్తా, రా ప్రమాణం ఒక్క మాట చెప్పు, నేను శిక్ష అనుభవిస్తాను, నేను దేనికైనా రెడీ అని చెప్పా. అక్కడ దాకా నేను రాలేనంటే మా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరే ఉన్నారు అమ్మ, ఉమ్, నువ్వు కృష్ణానది అటువైపు ఉన్నావు, ఇటు నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా, రా అని చెప్పి అడిగా. ఉమ్, అది చేయలే. ఉమ్. సత్యశోధన రాజకీయాల్లో లైట్ రాజకీయాల్లో సవాల్ చేసుకోవడానికి పనికొస్తాయి. సవాల్ కాదు సార్. ఇప్పుడు ప్రమాణాలు చేసుకొని ఏదో ఒక చేసుకుంటా. బురద వేయొచ్చు, కానీ ఇటువంటి బురదలు ఉమ్, ఇప్పుడు తప్పు కదా. ఇప్పుడు ఒక వేసేసేసి మేము బురద వేసేసాంలే, నువ్వు కడుక్కో అని మేము అధికారంలో ఉన్నాంలే, మాకు చట్టం మా దగ్గర ఉందలే, ఒక కేసు పెట్టి తోసేస్తాం, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు బొక్కలో పెడతాం. దేవుడు ఉన్నారు సార్, అది పిల్లలు లేరా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు ఉన్నారు, లోకేష్కి పిల్లలు ఉన్నారు, రేపు దేవుడు ఉన్నాడు, ముట్టికాయలు లేరా సార్? నేను తప్పు చేస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి నేను చెప్తాం ఏంటి? నువ్వేమో నాకు దగ్గర చట్టం ఉంది, నా దగ్గర అధికారం ఉంది, జోగి రమేష్ని తీసేసే బొక్కలో దోసేసే అని చెప్పేసి ఎవడో అసలు వీడియో ఏంటో తెలియదు, ఎవడో తెలియదు, ఎవరు చేస్తుంటారు సార్ వీడియో? అది ఇంకెవరు చేస్తారు సార్? ఆయన అయితే జనార్దన్ రావు సార్ అని మాట్లాడుతున్నారు. అది సార్ అని ఎవరిని అంటారు ఆయన? ఇప్పుడు ఎవరో అధికారి మరి దేనిగా బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు సిట్టోళ్ళా, ఎక్సైజ్ వాళ్ళా, పోలీసా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో వేరే సంస్థను పెట్టాడా? ఇప్పుడు ఎంత వేగ్గా ఇప్పుడు రేపో మాపో కస్టడీకి ఇస్తారు సార్. అంటే నేను అనేది పొరపాటు బురద నా మీద కాదు సార్, బురద చంద్రబాబు నాయుడు దిగాడు, ఆయన దిగాడు 100%. ఈ విషయంలో పప్పులు కాలేసాడు. ఉమ్, ఏదైనా చెప్పొచ్చు, కానీ ఎవడో చెప్పుడు మాట విన్నాడని నాకైతే అనిపించింది. బేస్డ్ ఆన్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అసలు ఎఫ్ఐఆర్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఉంది కదా. ఇప్పుడు ఎవరో చెల్లి జోగి రమేష్ వీళ్ళేదో గోళీలు ఆడుకున్నారు, జోగి రమేష్ వ్యాపారం చేసి చెప్పి ఉండొచ్చు. చెప్పినప్పుడు ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజమా కాదా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ప్రాథమికంగా నిజంగా కొంచెం అన్నా ఒక 1% అన్నా ఉంటే తోద్దామరా అని అనుకోవచ్చు. కనీసం పాయింట్ అనుకోవాలి, ఏది లేనప్పుడు నువ్వు అసలు ఏం చేయగలవు సార్? బురద వేయగలవు, నన్ను నిర్బంధించగలవు, ఒక 4-5 నెలలు జైల్లో పెట్టగలవు. నా సత్యలతని, నా మనస్సాక్షిని, అన్ని ప్రతిదీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. రెడీగా ఉన్నారా? ఒక 4-5 జైలు ఇప్పుడు చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి, చంద్రబాబు నాయుడు నా మీద వేసిన మచ్చని ఎదుర్కోవటానికి జోగి రమేష్ రెడీగా ఉన్నాడు. రెడీ